గ్రహాల యొక్క కలయిక ఏదైతే ఉందో ఇది గోచారంలో ఉన్నప్పుడు ఇచ్చే ఫలితాలు, జన్మజాతకంలో ఉండేటువంటి ఫలితాలు ఉంటాయి. మనకి లగ్నం నుంచి 12 భావాల్లో అంటే లగ్నము ధనస్థానము, పరాక్రమ స్థానం అంటే సిబ్లింగ్ స్థానము, చతుర్థం అంటే గృహస్థానము, సంతాన స్థానము, రుణరోగ శత్రుస్థానము, వివాహము, జీవిత భాగస్వామి స్థానము, ఆకస్మిక సంఘటనలు, తండ్రి, ఉన్నత విద్యలు, అదేవిధంగా వృత్తి, వ్యాపారాలు, లాభాలు, ఇన్వెస్ట్మెంట్స్, ఈ స్థానాల్లో శుభగ్రహాలు కలిసి ఉన్నాయా, పాపగ్రహాలు కలిసి ఉన్నాయా అనేటువంటి చూడాలి. ఎందుకంటే ఇప్పుడు మన గోచారంలో వచ్చినటువంటివి ఏంటంటే ఇది కాలంలో అనుకూలించడం వల్ల, అంటే గవర్నమెంట్ ఏదో ఒక స్కీమ్ పెట్టింది, లేకపోతే ఒక బట్టల షాప్ వాడు ఏదో స్కీమ్ పెట్టాడు, పర్మనెంట్గా 365 రోజులు స్కీమ్ పెట్టగా ఒక సీజన్ అంటాడు, ఈ మాసంలో ఈ ఆషాఢ మాసం సేల్ అంటాడు. అలాగా ఈ గోచారంలో ఉండే గ్రహాలు ఏంటంటే ఫలానా సమయంలో ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నాం, గురువు శుక్రుడు బుధుడు కలిసి ఉన్నందుకు మీ భావం నుంచి మీ లగ్నం నుంచి ఈ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ ఫలితాలు మీకు అనుకూలిస్తాయని. కానీ దీనికంటే ముఖ్యంగా మీ జన్మ జాతకంలో ఒక గ్రహం ఒక రాశిలో ఉన్నందుకు ఒక ఫలితం ఇస్తుంది, ఒక నక్షత్రంలో ఉన్నందుకు ఒక యోగాన్ని కలిగి ఉంటుంది. యోగము అంటే ఇంకో గ్రహంతో కలయిక, అది రాశితో కలయిక, నక్షత్రంతో కలిసి ఉందా, లేకపోతే ఇంకొక గ్రహంతో కలిసి ఉందా అనేటువంటి చూడాలి. అది ఒక గ్రహంతో కలిసిందా, 2 గ్రహాలతో కలిసినాయా, 3తోనా, కొంతమందికి 8 గ్రహాలు అష్టగ్రహ కూడములో కూడా కొడతారు. అష్టగ్రహ కూడం ఈజ్ వెరీ రేరెస్ట్ థింగ్ అనమాట. సో అలాగా మీ జన్మజాతకంలో ముఖ్యంగా మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే 2 గ్రహాల, శుభగ్రహాల, పాపగ్రహాల గుర్తుపెట్టుకోండి. ఈ శుభగ్రహాలు అంటే ఏమిటి? శుభ ఫలితాలు ఇచ్చే గ్రహాలు, పాప ఫలితాలు ఇచ్చే గ్రహాలు, క్రూర గ్రహాలు, శుభగ్రహాలు అంటాం. ఇవి అన్ని కూడా ఒక్కొక్క స్థానాల్లో ఉన్నప్పుడు ఒక్కొక్క ఫలితాలు ఇస్తాయి. ఎలాగా అంటే ఇప్పుడు శుభగ్రహాలు అంటే ఏమిటి? గురువు, శుక్రుడు, బుధుడు, పూర్ణ చంద్రుడు. ఓకే, ఈ 4 కూడా చక్కటి శుభగ్రహాలు. మరి పాప ఫలితాలు ఇచ్చే గ్రహాలు ఏంటంటే ఇందులో వల్ల అర్ధపాపికి ఉంటారు. ఎవరు? రవి అర్ధపాపి, పూర్ణపాపి కాదు. అదేవిధంగా క్షీణచంద్రుడు పాప అవుతాడు, పూర్ణచంద్రుడు శుభుడు అవుతాడు. అలాగే పాడైపోయినటువంటి గ్రహం ఏదైనా పాప అవుతుంది, అంటే ఏంటి? నీచంలో ఉంది, పాపగ్రహాల మధ్యలో ఉంది, అది శుభగ్రహం కూడా పాప ఫలితాలు ఇస్తుంది. అయితే అందులో ప్రధానంగా మనం తీసుకోవాల్సింది రాహువు, కేతువు, శని, కుజ, ఈ 4 ప్రధానంగా పాపగ్రహాలు. రవి అర్ధపాపి అవుతూ ఉంటాడు. సిచ్యువేషన్స్ బట్టి గ్రహాలు మారిపోతుంది. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, శుభగ్రహాలు మీకు కంప్లీట్ గా మీ యొక్క లగ్నం నుంచి లగ్నంలో కానీ, ధనస్థానం అంటే 2వ స్థానంలో కానీ, 4లో కానీ, 5లో కానీ, 7వ భావంలో కానీ, అదేవిధంగా మీకు లాభభావంలో కానీ శుభగ్రహాలు కలయిక మంచి ఫలితాలను ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. దీంతో పాటు పోర్ట్ఫోలియో కూడా చూడాలి. మరి ఈ క్రూర గ్రహాలు ఏంటంటే ఇవి కూడా మంచి ఫలితాలు ఇస్తాయి. ఎక్కడ ఇస్తాయి చెప్తాను. 3వ భావంలో అంటే పరాక్రమం, మీకు ధైర్యంగా ఒక పని చేయాలంటే క్రూర గ్రహాల కలయిక ఉండాలి. అంటే ఏమిటేమిటి? రవి కుజులు కావచ్చు, శని కుజులు కావచ్చు, అదేవిధంగా మనకి ఆ కుజుడు రాహు కావచ్చు, కుజుడు రవి కావచ్చు. ఇలా ఇప్పుడు నేను చెప్పినటువంటి గ్రహాలు ఏవైతే రాహు, కేతువు, కుజుడు, రవి అండ్ పాప ఫలితం, పాప సంబంధం కలిగిన గ్రహం, ఇవి ఏం చేస్తాయంటే వెరీ క్లియర్గా ఇవి మీకు 3లో ఉన్న, 6వ భావంలో ఉన్న, 3లో ఉంటే పరాక్రమాన్ని ఇస్తుంది, ధైర్యంగా ఒక స్టెప్ తీసుకోవడానికి ఇస్తుంది. 6వ భావంలో ఉంటే శత్రువు నిలబడలేడు మీ ముందు, గుర్తుపెట్టుకోండి. 6లో కుజుడున్న జాతకుడు చూడండి, ఈ శత్రువు మీ ముందు నిలబడలేడు, శత్రువు నాశనము ఉంటుంది శాస్త్రం. అదేవిధంగా 6వ స్థానంలో అధిక గ్రహాలని ఇంకొక ఇబ్బంది కూడా ఉంది. ఏమిటది అంటే కొంచెం ఎక్కువ కర్మలు పెండింగ్ ఉన్నాయి, కొంచెం ఎక్కువ పోరాటం ఉంటుంది లైఫ్లో శుభగ్రహ పాపగ్రహాలు ఉన్నందుకు. కాకపోతే పోరాడేటువంటి శక్తిని కూడా ఆ గ్రహాలు ఇస్తాయి, గుర్తుపెట్టుకోండి. అలాగే దశమంలో కూడా పాపగ్రహాలు మంచిది, ఎందుకంటే దశమం కూడా కార్యం చేయడానికి ఉండేటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి స్థానము. సో ఎప్పుడైతే దశమ స్థానంలో పాపగ్రహాలు ఉన్నాయో, క్రూర గ్రహాలు ఉన్నాయో, అది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఖచ్చితంగా అది కూడా మంచి ఫలితాలను ఇస్తుంది, ఇచ్చి తీరుతుంది, ఎటువంటి సందేహం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ మరి లాభంలో ఏంటంటే శుభగ్రహాలు పాపగ్రహాలు రెండూ ఫలిస్తాయి. మరి 12వ స్థానంలో ఉండేటువంటి గ్రహాలు ఒకవేళ శుభగ్రహాలు ఉంటే, పాపగ్రహాలు ఉంటే ఏంటంటే అది కంఫర్ట్, విదేశాలకు వెళ్ళేటువంటి విషయం, ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి విషయం. అంటే 12వ స్థానంలో ఉండేటువంటి గ్రహాలు ఒక్కోసారి శుభగ్రహంతో, శుక్రుడితో చేసిన పాపగ్రహాలు అనుకోండి, అలవాట్లు కొంచెం వ్యసనాలు అలవాట్లు ఎక్కువ అవుతుంటాయి. అంటే వ్యసనాలని, ఇన్వెస్ట్మెంట్స్ని, అదేవిధంగా మీరు విదేశాలకు వెళ్ళేటువంటి అంశాలను 12వ భావం చెప్తుంది కాబట్టి ఆ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మరి 2వ స్థానంలో శుభగ్రహాలు ఉన్నాయి, మంచి ధనవంతుడు అవుతాడు. కలయిక ఎక్కువ గ్రహాలు, శుభగ్రహాలు కలయిక, పాపగ్రహాలు కలయిక ఉందనుకోండి, కుటుంబ సభ్యులతో ఎప్పుడు ఏదో ఒక పేచి, కుటుంబ సభ్యులు ఇతనికి సపోర్ట్ చేయకపోవడం, లేకపోతే ఇతను కుటుంబ సభ్యులతో కలవలేకపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా శుభగ్రహాలు, పాపగ్రహాలు రెండూ మంచివే, కానీ అవి ఎక్కడ ఉంటే ఎటువంటిది అనేటువంటి చూసుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మాకు మెడ ఉంది,
మెడ దగ్గర మూవింగ్ అయ్యేటువంటి మజిల్ ఉండాలి. అంతేగాని స్టిఫ్గా ఈ చేయి దగ్గర ఉన్నట్టుగా స్టిఫ్గా ఉండేది ఉంటే ఇక్కడ పనికిరాదు. ఎందుకంటే ఎటు చూడలేము, తిరగలేము, మాట్లాడలేము, అటు ఇటు తిప్పలేము మాట. అంటే ఇది మూవింగ్ అయ్యేలా ఉండాలి, అంతే కదా. కాళ్ళకి మోకాళ్ళ దగ్గర మూవ్ అవ్వాలి కానీ కింద కాలు పై భాగం తొడ దగ్గర మూమెంట్ ఉండకూడదు. ఎందుకంటే అక్కడ ఉంటే మనిషి నిలబడలేడు. అంటే మన యొక్క శరీర భాగాలలో ఎక్కడ మీకు బెండ్ అవ్వాలి, ఎక్కడ బెండ్ అవ్వకూడదు అనేటువంటి సిస్టమ్ ఎలా అయితే భగవంతుడు క్రియేట్ చేశాడో, గ్రహాలు కూడా పరాక్రమం ఉండాలా వద్దా అంటే ఉండాలి. అప్పుడు మూడో గ్రహంలో పాపగ్రహాలు ఉండాలి. శత్రువుపై జయం ఉండాలా లేదా కాంపిటేటివ్ గా తీసుకోవాలా లేదా కాంపిటీషన్ గా ఫీల్ అవ్వాలా లేదా అంటే ఆరో భావంలో పాపగ్రహాలు ఉండాలి. అది చాలా మంచిది. మరి ఎటువంటి ఒడిదుడుకులు వస్తున్నా నేను కెరీర్లో నిలబడాలంటే దశమంలో పాపగ్రహాలు ఉండాలి. అయితే సహజంగా ఈ పాపగ్రహాలు 3, 6, 12 దశమ స్థానాల్లో ఉంటే చాలా మంచిది, లాభస్థానంలో ఉంటే కూడా మంచిదే. కానీ శుభగ్రహాల ప్లేస్లో శుభుడు, పాపగ్రహాల ప్లేస్లో పాపలు ఉన్నప్పటికీ కూడా పోర్ట్ఫోలియోస్ అంటాయి. అంటే ఏమిటి, ఆ పాపగ్రహాలు మీకు అక్కడ మంచినిస్తుందా లేకపోతే ఇబ్బందినిస్తుందా అంటే ఎలాగా. ఆరులో పాపగ్రహాలు ఉన్నాయండి కానీ అవి ఎప్పుడు ఏదో ఒక కోర్టు కేసుని గొడవలనే చూపిస్తుంది అనుకోండి, అది ఇంకా పెద్ద తలనొప్పి కదా. అందుకని మీరేం చేయాలి, ఎక్కువగా మీకు గొడవలు అవుతున్నాయి, ఆరులో ఉండే పాపగ్రహాలకు సంబంధించిన దానం ఇవ్వండి. ఎందుకంటే పూర్వజన్మ కర్మస్థానాధిపతి ఆరో స్థానం. అంటే మీ డైలీ లైఫ్ ఎలా ఉంటుందని చెప్పేది ఆరో భావము. గొడవలు అవుతున్నాయి, అప్పులు అవుతున్నాయి, ఎప్పుడు ఏదో ఒక ఘర్షణ ఉంటుంది నా లైఫ్లో అన్నప్పుడు మీ లగ్నం నుంచి, అంటే మీరు మేషం నుంచి మీనం వరకు ఏ లగ్నమో తెలుసుకొని అక్కడ నుంచి ఆరో స్థానంలో ఉండే గ్రహాలకు దానం ఇవ్వండి. 5వ భావంలో ఉండే గ్రహానికి సంబంధించిన మంత్రం చేసుకోండి. అన్ని విధానం మీకు బాగుంటుంది. శ్రీమాత్రేయ నమః. మీనము వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు జూన్ 23వ తేదీ నుంచి జూలై 5వ తేదీ వరకు గురువు, శుక్రుడు, బుధుడు ఈ 3 గ్రహాలు, 3 శుభగ్రహాలు పంచమ స్థానంలో కూర్చుంటున్నాయి. దీనివల్ల కలిగే ఫలితాలు ఏమిటి, అదేవిధంగా మీకు ఏనాడు శని నడుస్తుంది, రాశిలో శని ఉన్నాడు, 12లో రాహు, 6లో కేతువు, 2వ స్థానం నుంచి 3వ స్థానంలోకి వెళ్ళినటువంటి కుజుడు, చతుర్థ భావంలో రవి యొక్క సంచారం జరుగుతుంది, 6లో కేతువు. మరి ఈ ఏనాడు శని ప్రభావం ఎలా ఉండబోతుంది, 3 గ్రహాల యొక్క కలయిక మీకు ఎటువంటి మంచి ఫలితాలను ఇవ్వనుంది అనేటువంటి విషయాలు చెప్తుంది. నేను అయినప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పంచమ స్థానంలో ఎప్పుడైతే ఈ గ్రహాలు ఉన్నాయో ఇది ప్రధానంగా మీరు తీసుకునే నిర్ణయం. ఒక్కోసారి చూడండి, అబ్బా ఆ రోజు మంచి నిర్ణయం తీసుకున్నాను దానివల్ల నా లైఫ్ బాగుంది అంటూ ఉంటాం. మంచి డెసిషన్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది. ఒకటి, రాజకీయ నాయకులకి చాలా అనుకూలమైనటువంటి స్థితిగతులు ఇది. అదేవిధంగా మీరు ఏదైతే సంతానం కోసం ప్రయత్నం చేస్తుంటారు, ఎప్పటి నుంచో సంతానం కలగట్లేదు, లేదంటే పలానా మెడిసిన్ వాడుతాము, లేకపోతే పలానా ఐవీఎఫ్లు, ఐయుఐలు, లేకపోతే చిన్న చిన్న చికిత్సలు చేయించుకుంటూ ఉంటారు, అటువంటి వాటికి పాజిటివ్ ఫలితాలు ఇస్తుంది పంచమంలో ఉండే ఈ 3 గ్రహాలు. సంతాన అభివృద్ధి, ఆల్రెడీ సంతానం ఉన్నారు వాళ్ళకి కొంచెం చదువు మీద ఇంట్రెస్ట్ కలగడం కానివ్వండి, వాళ్ళ యొక్క దుర్వ్యసనాలు మారడం కానివ్వండి, సంతానానికి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే అవి క్లియర్ అవ్వడం కానివ్వండి, వాళ్ళ విషయంలో కొన్ని శుభవార్తలు వినడం, అదేవిధంగా కొంతమంది స్నేహితుల ద్వారా కూడా కొంత మంచి ఫలితాలు రావడం, మీ యొక్క లవ్ ప్రపోజల్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి పెట్టినప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేయడము, క్రియేటివ్ ఫీల్డ్లో రాణించడం, ఇటువంటివన్నీ కూడా పంచమంలో ఉండేటువంటి ఈ 3 గ్రహాలు మీకు అనుకూల ఫలితాన్ని ఇస్తున్నాయి. అయితే ఇక్కడ 2లో ఉండేటువంటి కుజుడు ఎప్పుడైతే 3లోకి మారిపోయాడో కొంత కుటుంబ సంబంధించిన వ్యవహారాల్లో ఉండే గొడవలు కూడా తగ్గుతాయి. 3లోకి మారినందుకు కొంత ధైర్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. విదేశాలు వెళ్ళడానికి 12లో ఉండే రాహు అనుకూలిస్తున్నాడు మీకు. కాకపోతే నిత్య జీవితంలో కొన్నిసార్లు చూడండి, డైలీ లైఫ్లో ఉండే కొన్ని ఆటంకాలు మాత్రం ఏర్పడుతూ ఉంటాయి. దానికి ఏం చేయాలి అంటే, మీరు కేతు 6లో ఉన్నందుకు డైలీ లైఫ్లో మీరు ఏ పని ప్రారంభిస్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా, ఏ పని చిన్న పని ప్రారంభించినా, చిన్న పని అనుకుంటున్నా, ఒక్కసారి మనసులో ఎప్పుడు కూడా గణపతిని ధ్యానం చేయండి. అలాగే ఏనాడు శని ప్రభావం గురువు యొక్క దృష్టి వల్ల తగ్గుతుంది. మీకు ఇప్పుడు అవ్వాల్సిన అంటే లేట్ అవుతున్నప్పుడు కాస్త మూమెంట్ అనేటువంటిది ఉంటుంది. మంత్ర సాధనకి ఇది మంచి సమయం. 12వ మనకి లగ్నం నుంచి పంచమ స్థానంలో ఎప్పుడైతే గురువు ఉన్నాడో, శుక్రుడు, బుధుడు కూడా కలిసి ఉన్నాడు, మంత్ర సాధన చేయడానికి, ఎవరి దగ్గరైనా గురువు దగ్గర మంత్రం తీసుకోవడానికి, మరి ఉపనయనాది సంస్కారాలు చేయించుకోవడానికి చాలా మంచి సమయం ఇది చెప్పాలంటే. ఇది ఈ యొక్క గ్రహస్థితి మీకు చక్కటి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఇస్తుంది. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, మీరు దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయండి. శ్రీమాత్రే నమః అనే మంత్రం చేసుకోండి. ముఖ్యంగా లగ్నంలో శని యొక్క సంచారం, ఏనాడు శని ప్రభావం ఉంది కాబట్టి లలితా సహస్రనామాలో ఒక అద్భుతమైన నామం ఉంటుంది. అది చేసుకున్నారంటే ఏనాడు శని ప్రభావం 1% కూడా ఉంటుంది. అది ఏమిటి అంటే, ఓం అనాకలిత సాదృశ్య చుబక శ్రీ విరాజితాయై నమః.